హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతం. నేను ఈరోజు మీకు మన ఛానల్లో నవరాత్రుల సందర్భంగా మొదటి రోజున శ్రీదేవి చరితమును మీకు చదివి వినిపించబోతున్నానండి. అందరూ కూడా విని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలని పొందాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి చరితము. అది ఆశ్వయుజ మాసం. శ్రీకరమైన నైమిషారణ్యమునందు శౌనకాది మహర్షులకు సూత భగవానుడు భవానీమాత దివ్య చరితను చెప్పసాగాడు. ఆయన మాటలను మునిశ్రేష్ఠులందరూ భక్తి శ్రద్ధలతో వినసాగారు. మునులారా, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలలో ముఖ్యులు. సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే స్థితికార్యుడైన శ్రీ మహావిష్ణువు గొప్ప. విష్ణువు కంటే ప్రణవస్వరూపుడు ఓంకారుడైన పరమేశ్వరుడు గొప్ప. ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుని అర్ధాంగియే జగదాంబ. ఈమె ఈ జగత్తునంతటినీ పాలించే అమ్మ. కావున ఆమెకు ఆ తల్లికి జగన్మాతగా పేరు వచ్చింది. ఈ జగదాంబయే భవాని, దేవి, శ్రీదేవి, మహాలక్ష్మి, ఉమా, చండి, దుర్గా, గౌరీ, మహాశక్తి, కాళీ అను పేర్లతో మనము ఆరాధిస్తూ ఉంటాము అని చెప్పాడు. అటువంటి ఆ జగదాంబ యొక్క కథలను మనకు ఈ నవరాత్రి పూజా పుస్తకంలో రాసి ప్రచురించడం జరిగింది. ఆ కథలని మీతో నేను పంచుకోబోతున్నాను. అయితే ఆ సమయంలో ఆ మహర్షులందరూ కూడాను సూత మహర్షితో శౌనకాది మహామునులు భవానీ అంటే ఎవరు, ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది, ఆమె శివానిగా ఎట్లు పరిణమించింది, ఈ సందేహాలను తీర్చి మమ్ములను సంతృప్తులు చేయవలసిందిగా సూత మహర్షిని అభ్యర్థించారు. వారి కోరిక మేరకు సూతుడిట్లు చెప్పసాగాడు. మునిశ్రేష్ఠులారా, పూర్వమొకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సంధ్య అనే అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు. ఆమె యొక్క అందచందాలకు ముగ్ధుడై తన్ను తాను మరచిపోయి ఆమె వెంట పడ్డాడు. తప్పు అని ఎందరు చెప్పినా వినలేదు. అంతటా ఈ ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలని మిగిలిన దేవతలందరూ కైలాసానికి పోయి పరమేశ్వరునితో మొదపెట్టుకున్నారు. అంతటా పరమేశ్వరుడు, బ్రహ్మదేవ, నీ విధి సృష్టించుట వరకే. అది మరచి వావి వరసలు కూడా తెలియక మోహాంధకారములో చిక్కి నీ ఉనికినే అపహాస్యం చేసుకున్నావు. నీవు చేస్తున్నది తప్పు, మరలి పొమ్ము అన్నాడు. ఆదిదేవుడైన ఆదిశంకరుని ఆజ్ఞను కాదనలేక బ్రహ్మ తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు అందరి ముందు సిగ్గుపడ్డాడు. దీనికి ప్రతిగా ఎట్లయినను పరమశివుని పరాభవించాలని మోహపరవశుడిని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తగిన సమయం కోసం వేచి చూస్తున్న బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు. వెంటనే బ్రహ్మ దక్షుడితో, దక్ష, నీవు మహాశక్తి అయిన భవానీ గురించి తపస్సు చెయ్యి. ఆదిదేవతను కుమార్తెగా పొందాలన్న నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. దక్షుడు అట్లే చేశాడు. దక్ష ప్రజాపతి యొక్క కఠోరమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితురాలై ప్రత్యక్షమై, భక్త దక్ష, నీ తపస్సును మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకోమన్నది. అంతట దక్షుడు, అమ్మ పరమేశ్వరి, జగదాంబ, నీవు నా కుమార్తెగా జన్మించి శివుని వివాహమాడు అని కోరాడు. అట్లే యగుగాక అని అనుగ్రహించింది. వరగర్వితుడైన దక్షుడు తన భార్యతో ఈ విషయం చెప్పి ఆనందముగా ఉన్న సమయంలో ఆదమరచి అమ్మవారి పూజా పుష్పంతో దీపాన్ని ఆర్పివేశాడు. వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది. తన పూజా పుష్పాన్ని అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుని సమక్షములో యోగాగ్నిలో దగ్ధమవుతానని, దక్షుని ఇంట ఎక్కువ కాలం ఉండనని శపించింది. ఆ తరువాత దక్షుని కుమార్తెగా జన్మించిన అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు. యుక్త వయస్సు రాగానే సతీ శంకరులకు వివాహం కూడా జరిపించాడు దక్షుడు. కొంతకాలం తరువాత దక్షుడొకనాడు శివునిచే పరావింపబడ్డాడు. అది మొదలు దక్షుడు శివ విరోధిగా మారాడు. దక్షుడొకనాడు గొప్ప యాగం తలపెట్టి తన ఇంట జరిగే ఆ యాగానికి తన కూతురు అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. అయినను సతి
పుట్టింటి అందలి మమకారముతో తన పతి అయిన శివుడు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తండ్రిచే అవమానించబడింది. అదియునుగాక తన పతి అయిన శివుని తన తండ్రి అన్యాయముగా తూలనాడుతుంటే అది చూసి సహించలేకపోయింది. ఆవేశంతో యజ్ఞవాటికలో యోగాగ్నిని సృష్టించి దహించుకుపోయింది. ఇది తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడై తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షవాటికను ధ్వంసం చేయించాడు. సతీ వియోగంతో శివుడు హిమవత్ పర్వత ప్రాంతము చేరి సుదీర్ఘ తపస్సులో మునిగిపోయాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నది నేను రేపు మీకు పోస్ట్ చేస్తానండి. కథను చదివి ఇంతవరకు ఈ తల్లిని, ఈ భవానీ యొక్క పుట్టుకని, సతీదేవి యొక్క పుట్టుకని, శివానిగా ఎలా మారింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అలాగే జై దుర్గా భవానీ మాత. ఆ తల్లి యొక్క నామాలను మనసులో స్మరించుకోండి. ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలను పొందండి. ఈ శరన్నవరాత్రిలో ఆ తల్లి యొక్క పూజను చేసుకొని ఆమె నామాలను జపించుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. సో మీరందరూ కూడా ఆ తల్లిని స్మరించుకొని ఆమె యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.